హలో అందరికీ. సండే ఈవినింగ్ అంతా ఫేస్ అంతా ఇట్లా డల్‌గా అయిపోతది. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ ఉంటది కాబట్టి పార్లర్‌లో. వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఇంట్లోకొచ్చా అనమాట. రెస్ట్ తీసుకుందాం అనే ఛాన్సే ఉండదు సండే. ఎందుకంటే మా బాబు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇల్లంతా ఇట్లా చేసేస్తాడు. ఇంక చేసేదేం లేదు. మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే. రూమ్సు, హాలు, కిచెను అన్నీ కూడా. కిచెన్ అయితే ఇంకా గందరగోళంగా చేసి పెడతాడనమాట. షింకు, బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊడ్చేసి మొత్తం తుడుచుకుంటూ వస్తా అనమాట. ఒక్కొక్క రూమ్ తుడుచుకుంటూ వస్తా. ఎందుకంటే ఫస్ట్ ఒక బెడ్రూమ్ క్లీన్ చేశా అంటే అందులో పెట్టేస్తా అనమాట మా బాబును బొమ్మలు పెట్టేసి టీవీలో. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకోకుండా ఆ రూమ్‌లో బొమ్మలు చూసుకుంటూ ఉంటాడు. నేను నిదానంగానే వర్క్ అంతా చేసేసుకోవచ్చు. కానీ సండే నైట్‌కి మాత్రం ఇల్లంతా ఊడ్చేసి మొత్తం తుడిచేస్తా అనమాట. బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేస్తా. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ ఏదో ఒకటి చేసుకుని తింటాం కాబట్టి ఇల్లంతా తుడిచేసుకుంటా. తుడుచుకొని మొత్తం బాత్రూమ్స్ కూడా ఎందుకంటే మా బాబు తొక్కి తొక్కి గలీజ్ చేసి పెట్టింటాడు. సండే వాటర్ మెలన్ తెచ్చుకున్నా బయటికెళ్ళి. తీసుకొని వస్తే తెల్లగా ఉంది. అస్సలు బాలేదు. వాల్నట్స్ అయితే పొద్దున్న తినాల్సినవి ఈవినింగ్ వరకు కూడా అట్లే ఉన్నాయి సండేవి. తర్వాత కర్రీస్ ఏవైనా మిగిలింటే కూడా ఫ్రిడ్జ్‌లో పెడతా. లేకపోతే అన్నీ క్లీన్ చేసేస్తా. మొత్తం క్లీన్ చేసి మొత్తం గ్యాస్ దగ్గర క్లీన్ చేసామంటే కిచెన్ నీట్‌గా ఉందంటే ఎంత హ్యాపీగా ఉంటదో నాకైతే. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ఇంక ఏ వర్క్ ఉండదనమాట మార్నింగ్‌కి నాకు మండేకి. అన్ని డేస్ కంటే సండేనే కొంచెం గలీజ్ అయిపోతది ఇల్లంతా. మా బాబు 24 అవర్స్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి అట్ల దొక్కి, ఇట్ల దొక్కి, ఈ వాటర్ పోసి, ఆ వాటర్ పోసి మొత్తం చిందరబందర చేసేస్తాడు. కానీ అస్సలు సమస్య లేదు, వదిలిపెట్టను. ఆ సండే మాత్రం మొత్తం క్లీన్ చేసుకుంటా. ఎంత క్లీన్ చేసుకొని పడుకుంటే నాకు ప్రశాంతంగా మార్నింగ్ ఉంటదనమాట. అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని షింక్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసా. మొత్తం తుడిచేసా అనమాట. ఇంకేం వాటర్ లేకోకుండా ఈ గిన్నెలు ఇవన్నీ కూడా మార్నింగ్ తీసి పెడతా అనమాట. ఆరిపోతాయి బాగా. తర్వాత కిచెన్‌లో కూడా నీట్‌గా ఊడ్చేసుకొని తుడిచేసుకున్నా. తర్వాత ఇంకా హాల్ అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా హాల్ కూడా ఊడ్చేసి తుడిచేసా. అలాగే బయట కూడా ఊడ్చేసి తుడిచేసా అనమాట మొత్తము. తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటానా. మార్నింగ్‌కి హెడ్ బాత్ చేస్తా. ఎలాగో నాన్ వెజ్ తినింటా కాబట్టి నైట్ పెట్టేసుకుంటా ఆయిల్. పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసా. ఇంకేముంది పని చాలా తక్కువ ఉంటది మార్నింగ్ నాకు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇంక బయట నీళ్ళు అందుకు చల్లేసుకొని ముగ్గు పెట్టేసుకుంటా. ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగే లేస్తా. ఇంకా చీకట్లో లేసేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం లేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు వాకింగ్ చేస్తా ఉన్నా ఎక్కువ. ఈ మధ్య చేయడంలా. ఎందుకంటే దొంగలు తిరుగుతా ఉన్నారంట అందుకనేసి. మెడలో చైన్స్ లాక్కోబోతున్నారంట దొంగలు పక్క వీధిలో. అందుకనేసి ఇప్పుడు లేయడం లేదు నేను. ముగ్గులు పెట్టేసుకొని తర్వాత దీపం పెట్టేసుకుంటా అనమాట. అంతలోపు మా బాబు లేస్తాడు. మా బాబు లేసిన తర్వాత మా బాబుని రెడీ చేసుకొని టిఫిన్ చేసి కొంచెం మిల్క్ ఇచ్చి వాడికి పంపించేస్తా స్కూల్కి. ఇలా పెయింట్ వేసుకొని దానిపైన ముగ్గు వేసిందన్న చాలా బాగా కనిపిస్తుంది. ముగ్గు చాలా బ్రైట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటే పెట్టబుద్ధి అవుతూ ఉంటుంది ముగ్గు రోజు కూడా. ఇలా నా సండే ఈవినింగ్ అరేంజ్ చేసుకుంటా కాబట్టి మార్నింగ్ ఇంత పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటా. బాయ్ బాయ్.